గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 301 అధ్యాయాలు పూర్తి చేసి 302వ అధ్యాయంలో ఉన్నాం. ముప్పై 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 34వ శ్లోకం దగ్గర నుంచి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షం తారాముందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వశిష్ఠ జనక సంవాదం. కరాళ జనకుడు అనే రాజు వశిష్ఠుడి మధ్య జరిగిన సంవాదం కొనసాగిస్తున్నాం మనం. జలే భువి తదాకాశే నాణ్యత్రేతి వినిశ్చయ స్థానం దేహవతామాసీతిచ్చేవ మనుశుశ్రుమ. కృత్స్నమేతావతస్తాక్షరతే వ్యక్త సంహితం అహన్యహని భూతాత్మా తతః క్షర ఇతి స్మృతః. ఏతదక్షరమిత్యుక్తం క్షరతీతం యథా జగత్ జగన్మోహాత్మకం ప్రాహు అవ్యక్తాద్వ్యక్త సంజ్ఞకం. మాం శైవాగ్రజో నిత్యం ఏతక్షర నిదర్శనం కథితం తే మహారాజాయన్మాత్వం పరిపృచ్ఛసి. పంచవింశతితమో విష్ణు నిస్తత్వస్తత్వ సంహిత తత్వ సంశ్రయణాదేతత్ తత్వమాహుర్మనీషిణః. యన్మర్చమసృజత్వ్యక్తం తత్తన్మూర్ఛతి తిష్టతి. చతుర్వింశతిమో వ్యక్తః హ్యమూర్తః పంచవింశికా. శరీరధారులు భూమి, నీరు, ఆకాశం అనే మూడింటిలో ఉంటారు, ఇంకెక్కడా ఉండరు. ఇది విద్వాంసుల నిర్ణయం. నాయన, ఈ పంచభూతాత్మకమైన జగత్తంతా కూడా వ్యక్తం అనే పేరుతో ఉంటుంది. ఇది ప్రతిరోజు క్షరమవుతూ ఉంటుంది, అంటే క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని క్షరం అని అంటారు. ఏతదక్షరమిత్యుక్తం, దీనికి భిన్నమైన తత్వాన్ని అక్షరం అంటారు. క్షరం కానిది అక్షరం. ఇలా ఈ అక్షరతత్వాన్ని నుంచి ఉత్పన్నమైనది వ్యక్తం అనే పేరు గల మోహాత్మకమైన జగత్తు. క్షీణిస్తుండడం చేత క్షరం అనే పేరు కలిగి ఉంటుంది. ఈ క్షరతత్వాల్లో అన్నిటికన్నా ముందు మహత్తత్వమే పుట్టింది. ఈ విషయం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. మహత్తత్వం అంటే, మహత్వం అంటే బ్రహ్మనే. ఇది క్షర ఉత్రాంతం. మహారాజా, నువ్వు అడిగిన దానికి సమాధానంగా నీకు నేను క్షర అక్షరాల స్వరూపాలను చెప్పాను. ఈ 24 తత్వాలకు అతీతంగా ఉన్న విష్ణుదేవుణ్ణి 25వ తత్వం అంటారు. అన్ని తత్వాలకు ఆశ్రయం కావటం వల్లనే విద్వాంసులు ఆయన్ని తత్వం అన్నారు. మరణశీలమైన పదార్థాలను సృష్టించే మహత్తత్వం మొదలైన వ్యక్త పదార్థాలు ఏదో ఒక ఆకారాన్ని కానీ స్వరూపాన్ని కానీ ఆశ్రయించి మాత్రమే ఉంటాయి.
24 తత్వాలు అవ్యక్త ప్రకృతి కాగా 25వ తత్వం నిరాకారమైన పరమాత్మ. స ఏవ హృది సర్వాసు మూర్తిష్వాతిష్టతేత్మవాన్ కేవలశ్చేతనో నిత్య సర్వమూర్తిరమూర్తిమాన్ సర్గ ప్రళయ ధర్మిణ్య అసర్గ ప్రళయాత్మక గోచరే వర్తతే నిత్యం నిర్గుణం గుణ సంహితం ఏవమేష మహానాత్మా సర్గ ప్రళయ కోవిద వికుర్వాణ ప్రకృతిమాన్ అభిమన్యత్యత్ బుద్ధిమాన్ తమః సత్వరజో యుక్తః తాసుస్తాస్విహ యోనిషు నియతే ప్రతిబుద్ధిత్వాత్ అబుద్ధజన సేవనా సహవాస వినాశిత్వాత్ నాణ్యోహమితి మన్యతే యోహంసోహమితి యుక్త్వా గుణసేవానువర్తతే. అద్వితీయము, చేతనం, నిత్యం, సర్వస్వరూపం, నిరాకారం, సంస్థానికి ఆత్మ, పరమ పురుషుడైన పరమాత్మయే సమస్తమైన శరీరధారుల హృదయంలో ఉన్నాడు. సృష్టి ప్రళయాలు ప్రకృతి ధర్మాలు. పురుషుడికి వాటితో ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆ ప్రకృతి సర్గం వల్ల పురుషుడు కూడా సృష్టి ప్రళయాలనే ధర్మాలకు కట్టుబడిన వాళ్ళగా కనబడతాడు. పురుషుడు అంటే పరమాత్మ అన్నమాట. మనందరం స్త్రీల కిందే లెక్క. ఇంద్రియాలకు విషయం కాకపోయినా ఇంద్రియ గోచరులాగా అవుతాడు. నిర్గుణుడైనా గుణాలు కలవాడిగా స్ఫురిస్తాడు. ఈ విధంగా సృష్టి ప్రళయ తత్వాలను ఎరిగిన మహత్తర ఆత్మ ఎలాంటి వికారం లేనివాడైనా వికారయుక్తుల్లాగా అవుతాడు. ప్రాకృత బుద్ధి కాకపోయినా శరీరం ఆత్మ అనే అభిమానం కలిగి ఉంటాడు. ప్రకృతి సంసర్గం వల్లనే ఆయన సత్వరజస్తమో గుణాలతో కూడినవాడవుతాడు. అజ్ఞానులైన మానవుల సాంగత్యం వల్ల వారి వల్లనే తనను శరీరంలో ఉన్నవాడిగా భావించడం వల్ల ఆయన ఆయా సాత్విక రాజస తామస జాతుల్లో జన్మిస్తాడు. ప్రకృతిలో కూడా ఉండటం వల్ల స్వస్వరూప జ్ఞానం లోపించడం వల్ల పురుషుడు నేను శరీర భిన్నుణ్ణి కాను, నేను ఇది, నేను అది, నేను ఫలానా వారి పుత్రుణ్ణి, నేను ఫలానా జాతి వాడిని అని చెప్తూ సాత్వికాదులైన ఆయన గుణాలనే అనుసరిస్తూ ఉంటాడు. తమసా తామసాన్ భావాన్ వివిధాన్ ప్రతిపద్యతే రజస రాజసాంశైవ సాత్వికాన్ సత్వ సంశ్రయాత్ శుక్లలోహిత కృష్ణాని రూపాణ్యేతాని త్రీణి తు సర్వాణ్యేతాని రూపాణి యానిహ ప్రాకృతాని వై తామసా నిరయం యాంతి రాజసా మానుషావధ సాత్వికా దేవలోకాయ గచ్చంతి సుఖభాగినః నిష్కైవల్యేన పాపేన తిర్యద్యోనిమవాప్నువాత్ పుణ్యపాపేన మానుష్యం పుణ్యేనైకేన దేవతా ఏవం అవ్యక్త విషయం క్షరమాహుర్మనీషిణః పంచవింశతిమో యోయం జ్ఞానాద్యేవ ప్రవర్తతి. ఆయన తమో గుణాలతో మోహం మొదలైన అనేక విధాలైన తామస భావాల్ని, రజోగుణంతో ప్రవర్తించడం మొదలైన భావాల్ని, సత్వగుణాన్ని ఆశ్రయించి ప్రకాశం మొదలైన సాత్విక భావాల్ని పొందుతాడు. సత్వగుణం వల్ల తెలుపు, రజోగుణం వల్ల ఎరుపు, తమో గుణం వల్ల నలుపు అనే 3 రంగులు వ్యక్తం అవుతాయి. ప్రకృతి నుంచి వ్యక్తమయ్యేవే అన్నీ ఈ 3 వర్గాల్లో ఇముడుతాయి. ప్రకృతి నుంచి వ్యక్తమయ్యే అన్నీ కూడా ఈ 3 వర్గాల్లోనే ఇముడుతాయి. తమో గుణం గల ప్రాణులు నరకానికి పోతాయి. రాజస స్వభావం గల జీవులు మళ్ళీ మనుష్యలోకం చేరుతారు. సత్వగుణం గల వ్యక్తులు సుఖం కోసం దేవలోకానికి వెళ్తారు. సమధికమైన కేవలం పాపకర్మల ఫల స్వరూపమైన జీవులు పశువులు, పక్షులు మొదలైన తిర్యజ్జాతులను చేరుతారు. పుణ్యపాపాలు రెండింటి కలయిక వలన మానవలోకం లభిస్తుంది. పుణ్యం మాత్రమే ఉన్న ప్రాణులు దేవలోకానికి వెళ్తారు. ఈ రీతిగా జ్ఞానులు ప్రకృతి వల్ల జనించిన పదార్థాలని క్షరాలు అంటారు. పైన చెప్పిన 24 తత్వాల కన్నా భిన్నమైనది 25వ తత్వాన్ని పరమాత్మ అంటారు. మళ్ళీ చెప్తున్నారు. ఆ తత్వమే అక్షరం, క్షరం లేనిది. జ్ఞానం వల్లనే ఆ తత్వప్రాప్తి కలుగుతుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి వశిష్ఠ కరాల జనక సంవాదే ద్వ్యధిక 300తమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 302వ అధ్యాయం. రేపు మనం 303వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమార్గేణ మహిమీష
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.